ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 20% పోలింగ్ నమోదైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఢిల్లీ సీఎం అతీషి ఓటు వేశారు. ఇక తన సతీమణితో కలిసి యాప్ నేత సిసోదియా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాణ్ భవన్లోని పోలింగ్ కేంద్రంలో రాహుల్ గాంధీ ఓటు వేశారు. ప్రస్తుతం ఢిల్లీలో మందకోడిగా ఓటింగ్ జరుగుతోంది. అలాగే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మయూర్ విహార్లోని పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి ఓటు వేశారు సచ్దేవా. ఇక బీజేపీ, కాంగ్రెస్ తో పాటు యాప్ కి చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ये जो दिल्ली का चुनाव है ये सिर्फ चुनाव नहीं है, ये एक धर्म युद्ध है। ये अच्छाई और बुराई की लड़ाई है, ये सत्य और असत्य की लड़ाई है, ये काम और गुंडागर्दी की लड़ाई है। एक तरफ पढ़े लिखे ईमानदार काम करने वाले लोग हैं और दूसरी तरफ गाली गलौच गुंडागर्दी करने वाले लोग हैं। मुझे पूरा भरोसा है कि दिल्ली के लोग अच्छाई पर, सच्चाई पर, काम पर अपना वोट देंगे। दिल्ली के लोग बुराई को हराएंगे, दिल्ली के लोग गुंडागर्दी को हराएंगे। भारतीय जनता पार्टी के कार्यकर्ता गुंडागर्दी कर रहे हैं, वोटर्स को डरा रहे हैं, उनके ठिकानों पर पैसा मिल रहा है। इलेक्शन कमीशन खड़ी है, फ्लाइंग स्क्वाड्स घंटे घंटे तक खड़े हैं, लेकिन बीजेपी के ठिकानों पर दिल्ली पुलिस नहीं आती है। ये जो दिल्ली का चुनाव రైట్, ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కొలిక్ రాజేశ్వరి అందిస్తారు. రాజేశ్వరి, చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఎక్కడి వరకు వచ్చింది, అలాగే ఎంత శాతం పోలింగ్ నమోదైంది? రైట్, థ్యాంక్ యూ శాలిని. మొత్తానికి ఢిల్లీలో ఈరోజైతే ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. అయినప్పటికీ ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 20% మాత్రమే పోలింగ్ అనేది నమోదైంది. ఓవరాల్గా చూసుకుంటే పోలింగ్ మందకొడిగానే కొనసాగుతుంది అనేది చెప్పాలి. ఢిల్లీలో ఓటర్స్ ఇంకా ఇప్పుడిప్పుడే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. దాదాపు 1.56 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయ్యి ఒక 2 గంటలు దాటుతున్నప్పటికీ కూడా కేవలం ఒక 20%, 2-3 గంటల వ్యవధిలో 20% నమోదైంది. గత ఎన్నికల్లో చూసుకుంటే 62.96% పోలింగ్ నమోదైంది. ఈసారి అంత పోలింగ్ అయినా నమోదవుతుందా లేదా అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఓవరాల్గా ఈ ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం డీటెయిల్గా చూసుకుంటే కనుక ప్రధానంగా అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల్ని బరిలో నిలిపినప్పటికీ కూడా ప్రధానమైన పోటీ అనేది ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అలాగే బీజేపీకి మధ్యన ప్రధానంగా పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఆప్ ఉన్న అన్ని స్థానాల్లో, అంటే ఢిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. అటు బీజేపీ చూసుకుంటే కనుక 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. అటు జేడీయూకు అలాగే మిగతా 2 స్థానాలు చూసుకుంటే కనుక ఎల్జేపీకి ఒక్కొక్క స్థానాన్ని అయితే కేటాయించడం జరిగింది. వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కూడా ఉన్న అన్ని 70 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది బరిలో నిలిచింది. మొత్తంగా అన్ని పార్టీలకు సంబంధించి 699 మంది అభ్యర్థులైతే తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు ఢిల్లీ ఎన్నికల్లో. అయితే అన్ని పార్టీలు ఉచిత హామీలు గుప్పించడం జరిగింది. ఆప్ విషయానికి వస్తే అంటే మరీ ముఖ్యంగా 3 సార్లు అధికారం కొనసాగించింది. 4వ సారి అధికారం సంపాదించుకోవడం కోసం ఆప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గతంలో జరిగిన కేజ్రీవాల్ అరెస్ట్ కానివ్వండి, లేకపోతే మనీష్ సిసోడియా అరెస్ట్ కానివ్వండి, తదనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, ఇలాంటి అనేక సానుభూతి అంశాలు ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వస్తాయని చెప్పేసి ఆ పార్టీ భావిస్తోంది. అట్ ద సేమ్ టైం ఏదైతే 3 సార్లు గెలిచిన పరిస్థితి ఉందో దానివల్ల పార్టీ అధికారం మార్పిడి జరగాలని చెప్పేసి ప్రజల్లో ఒక ఆలోచన వస్తే కనుక ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత వ్యతిరేకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ఒకటే చెప్తూ వస్తోంది, ఉచిత హామీలు ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు, ఓట్ల కోసం ప్రజలకు ఉచిత హామీల గ్యాలాలు వేయొద్దని చెప్పేసి బీజేపీ చెప్తున్నప్పటికీ ఢిల్లీకి వచ్చేసరికి మాత్రం భారతీయ జనతా పార్టీ వర్షన్ వేరేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఉచిత హామీల వర్షం బీజేపీ కూడా కురిపించింది. అట్ ద సేమ్ టైం
నిన్న 2 రోజుల క్రితం బడ్జెట్ కూడా అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్. ట్యాక్స్ పేయర్ల అంశం, ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండే ఢిల్లీలో ఈ ట్యాక్స్ పేయర్స్ అంశం అనేది బీజేపీకి కాస్త సానుకూలంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా క్యాంపెయినింగ్లో కూడా మనం చూసాం, ప్రధానమైన అంశం ఏంటంటే తీసుకొచ్చింది బీజేపీ. ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశాన్ని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న చోట పాలన బాగుంది అని చెప్పేసి చాలా రాష్ట్రాలను ఉదహరిస్తూ కూడా ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్ళింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేకపోయింది. అవినీతి ప్రభుత్వం అనే ఒక ముద్ర కూడా వేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసింది. అయితే ఇది ఎంతవరకు పనిచేస్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే 4వ సారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న ఆప్కు చిన్న వ్యతిరేకత తప్పిస్తే పెద్దగా చెప్పుకోదగ్గ వ్యతిరేకతలు అయితే లేవు. అట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి తీరాల్సిన ఎన్నిక కూడా విశ్లేషకులు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయన్నది మాత్రం మనం చూడాలి. ఇక మిగతా పార్టీ అంశానికి చూస్తే కనుక వామపక్షాల నుంచి సిపిఐ 6 స్థానాల్లో పోటీ చేస్తుంటే సిపిఎం 2 స్థానాల్లో, సిపిఐ ఎంఎల్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటితో పాటుగా మిగతా పార్టీలు కూడా బీఎస్పీ 70 స్థానాల్లో పోటీ చేస్తోంది, ఎన్సీపీ 30 స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎంఐఎం 2 స్థానాల్లో పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అన్ని పార్టీలు కూడా ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్యనే పోటీ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. 13,766 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ అనేది కొనసాగుతోంది. సాయంత్రానికి మరి అట్లీస్ట్ ఒక 58% అయినా పోలింగ్ అవుతుందా, లేకపోతే గతం మాదిరిగా 60% దాటి పోలింగ్ నమోదు అవుతుందా లేదా అన్న అంశం అయితే మనం చూడాలి. సో అయితే ప్రస్తుతానికి ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకే గతంలో ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు, ఉచిత విద్య కానివ్వండి, మహిళల విషయంలో ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి, దీంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి, ఉచిత విద్యుత్ విషయంలో కానివ్వండి, అన్నీ అమలు చేస్తూ వెళ్తోంది. కాకపోతే మళ్ళీ ఎన్నికలున్న నేపథ్యంలో గడిచిన ఏడాదిలో ఆప్ కొన్ని రిమార్క్స్ అయితే పొందింది. వాటి విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది అన్నది కూడా చూడాలి. మరి ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కడతారా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారా అన్నది చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పటి వరకు అయితే కనీసం ఒక ఖాతా అయినా తెరుస్తుందా లేదా అనే ఒక అంశం తెర మీదకి వస్తున్నప్పటికీ ఓట్లయితే భారీగా చీలే అవకాశం కాంగ్రెస్ పార్టీ కారణంగా ఉంటుంది అనేదైతే విశ్లేషకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక మజ్లిస్ పార్టీ విషయానికి వస్తే ఎంఐఎం కూడా పోటీ చేస్తున్న 2 స్థానాలే అయినప్పటికీ కూడా ఆ పర్టికులర్ నియోజకవర్గాల్లో ఓట్లు ఎంఐఎం కారణంగా చీలిపోయే అవకాశం ఉందని చెప్పేసి అటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మోదీతో పాటుగా అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. బీజేపీ కీలక నేతలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ని కానివ్వండి, సీఎం అతీషిని కానివ్వండి, కీలక నేతలందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ పైన విరుచుకుపడిన సందర్భం మనం చూసాం. సో ప్రచారంలో చేసిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు బీజేపీకి కలిసి వస్తాయి అన్నది మాత్రం స్పష్టంగా తేలిపోతుంది ఈవినింగ్ జరిగే ఒక పోలింగ్ తర్వాత. మొత్తానికి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు అయితే 8వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. ఆ రోజు ఏ పార్టీ మళ్ళీ ఢిల్లీని అధిష్టిస్తుంది అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇప్పటివరకు చూసుకుంటే కనుక 1,56,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్న ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు అందిన సమాచారం చూసుకుంటే కనుక 22% మాత్రమే పోలింగ్ అనేది నమోదైంది. ఈ పోలింగ్ పర్సంటేజ్ ఇంకా పెరుగుతుందో లేదో చూడాలి. రాహుల్ గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్తో పాటుగా చాలామంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. సీఎం అతీషి కూడా కాసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతోందని చెప్పాలి. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజేశ్వరి.